పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కుటుంబానికి సంబంధించిన భూ వివాదం కలకలం రేపుతోంది. తన సొంత స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారంటూ అనంత శ్రీరామ్ తన తండ్రి రిటైర్డ్ ప్రిన్సిపల్ చేగుంటి వీరవెంకట సత్యనారాయణ మూర్తితో కలిసి జిల్లా కేంద్రమైన భీమవరంలో కలెక్టర్ను కలిసి న్యాయం చెయ్యాలంటూ వినతిపత్రం సమర్పించారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలోని అనంత శ్రీరామ్ కుటుంబానికి 0.05 సెంట్ల నివాస స్థలంకు సంబంధించిన కేసు సివిల్ కోర్టులో పెండింగ్లో ఉండగా కొందరు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, వారు అక్రమంగా ఆ స్థలంలోకి చొరబడి దౌర్జన్యానికి దిగారని బాధితులు ఆరోపించారు. వృద్ధులైన తన తల్లిదండ్రులను మానసిక హింసకు గురిచేస్తూ ప్రాణహాని తలపట్టేలా వ్యవహరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరినట్లు అనంత శ్రీరామ్ మీడియాకు తెలిపారు. మా ఊర్లో ఉన్న ఒక స్థల వివాదం, కోర్టులో ఉన్న ఒక స్థల వివాదం గురించి ఇద్దరు పార్టీల మధ్య జరిగిన ఒక స్థల వివాదంలో కోర్టులో కేసు ఉండగానే అక్కడ జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దృష్టిలో ఉంచడానికి మా నాన్నగారికి సహాయంగా నేను ఇక్కడికి వచ్చాను. ఆ కోర్టులో కేసు పరిష్కారం అయ్యే వరకు కూడా కొంచెం దౌర్జన్యాలు జరగకుండా చూడమని మేము అర్జీ పెట్టడం జరిగింది. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే వస్తూ పంచాయతీకి కూడా ఇచ్చి, అంటే ఏదైనా వ్యవస్థను గౌరవిస్తూ వ్యవస్థ మీద నమ్మకంతో మనం వెళుతూ ఉంటే గనక ఆ వ్యవస్థలు మనకి ఎప్పుడు సహకరిస్తాయి. తల్లిదండ్రులు, మా తండ్రి గారికి 75 ఏళ్ళు, మా అమ్మగారికి 70 ఏళ్ళు. వాళ్ళ మీదకి ఎవరైనా మనుషులు దౌర్జన్యంగా వస్తే నేను వచ్చి కాపాడడం అనడానికి సమయం పడుతుంది కదా. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా నేను అమెరికాలో ఉన్నాను, హుటాహుటిన రావడం జరిగింది. అందువల్ల వ్యవస్థని కాస్త వారికి వయోవృద్ధులు కాబట్టి వారికి రక్షణ కల్పించమని అర్జీ పెట్టాను.